పడుతుంది అంటూ కూడా ఈటెల రాజేందర్తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూనే ఉన్నారు, కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటప్పుడు త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇది కాంగ్రెస్ కి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ ప్రజల తీరు, వారు పడుతున్న ఆవేదన, ఈ హైడ్రా తీరు ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? ఇటు బీజేపీకి ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ కి ప్లస్ అండ్ మైనస్ అవుతుందా? అంటే కాంగ్రెస్ ఇక్కడ ప్లస్ అండ్ నెగిటివ్ రెండు కూడా చూడాలి మనం. ఏమవుతుందంటారు? అందరికి నమస్కారం. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి వాళ్ళు రెండు పూర్తి స్థాయి కార్యక్రమాలు తీసుకున్నారు. ఒకటి, ఒక ఏజెన్సీ ఏర్పాటు, హైడ్రా ఏజెన్సీ ఏర్పాటు తోటి హైదరాబాద్ లో ఉన్నటువంటి అప్ టు ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి ఈ కబ్జాలు, లేకపోతే చెరువుల ఆక్రమణలు, నాలాల ఆక్రమణలు వీటిని తొలగించడానికి హైడ్రా అనే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అది ఒక ప్రాజెక్ట్ అయితే, రెండో ప్రాజెక్ట్ గా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు హైదరాబాద్ లో ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక ప్రాధాన్యత క్రమాలుగా మనం చూడాలి. అయితే రెండిటి ఉద్దేశాలు మంచివే. హైదరాబాద్ ని ప్రక్షాళన చేయాలంటే ఇంతకంటే పెద్ద మార్గం లేదు, ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. అయితే ఉద్దేశం మంచిదే, కానీ వీటిని అమలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వము వేస్తున్నటువంటి అడుగులలో కొద్దిపాటి తప్పులు, లోపాలు ఉండటం వల్ల అది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైనట్లుగా మనం కనపడుతున్నాం. మీరు హైడ్రా యాక్షన్స్ మొదలు పెట్టినప్పుడు ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ వచ్చింది. కానీ మీరు ఎప్పుడైతే మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఈ ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి రివర్ బిడ్ లో ఉన్నటువంటి పేదల ఇళ్లు తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తుగా, మరీ ముఖ్యంగా పేదలు, మధ్యతరగతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. పార్టీల నుండి కూడా విమర్శలు పెరిగినట్టుగా మనకు అబ్జర్వేషన్ మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మీకు రెండు చిన్న ఉదాహరణలు చెప్తానండి. మొత్తం దేశంలో, ప్రపంచంలో జరిగిన రెండు ఉదాహరణలు. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ముఖ్యమంత్రి గారు సౌత్ కొరియాలో ఉన్నటువంటి చియాన్ అనేటటువంటి ఒక నదిని చూశారు. అది సియోల్ నడిబడ్డులో నుంచి వెళ్తుంది. ఇక్కడ మూసీ ఎట్లా హైదరాబాద్ నడిబడ్డులో వెళుతుందో, ఈ చియాన్ అనేటటువంటి నది కూడా ఆ సియోల్లో నడిబొడ్డు నుంచి వెళుతుంది. అది ఒకప్పుడు మురికి కూపంగా ఉన్నటువంటి ఒక రివర్ ఫ్రంట్. బట్ ఇవాళ అది వాటర్ రివర్ ఫ్రంట్ గా దాన్ని మార్చగలిగారు. ఎందుకు మార్చగలిగారంటే అక్కడ మ్యాసివ్ క్రౌడ్ ఉండదండి, అక్కడ పెద్ద ఎత్తున జనం ఉండదు, ఆక్రమణలు ఉండవు. బట్ సమస్య ఏంటి అంటే అక్కడ ఆ రివర్ మురికి కూపంగా ఉంది, దాన్ని వాళ్ళు వాటర్ రిసోర్స్ గా మార్చగలిగారు. ఆ ప్రాబ్లం ఉండదు అక్కడ. ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ మీరు మూసీ నది ప్రక్షాళన అట్లనే చేయాలని అనుకుంటే, ఈ మనలాంటి కంట్రీస్ లో, లేకపోతే హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం కూడా పేదలు, ఎఫ్టిఎల్, ఆక్రమణ, ఇళ్ల నిర్మాణం ఉంటుంది, మ్యాసివ్ క్రౌడ్ ఉంటుంది. బట్ వాటి అన్నిటినీ తొలగించడం అంటే ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్ గానిగా మనం చూడాలి. ఇది ఒక అంశం. రెండోది, మీకు ఇంకొక అంశం చెప్తాను. నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారం రాంగలోనే ఒక భారీ ప్రకటన చేశారు. ఏంటి అంటే గంగా నది ప్రక్షాళన అనేటటువంటి ఒక ప్రకటన చేసి నమామి గంగే అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు. అంటే మనలాంటి ఒక మ్యాసివ్ క్రౌడ్ పాపులేటెడ్ కంట్రీస్ లో ఇట్లాంటి ప్రక్షాళన చేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం, ఒక డిఫికల్ట్ టాస్క్ గా చూడాలి. మీరు హైదరాబాద్ కు రండి. హైదరాబాద్ లో మూసీ రివర్ మీకు మొత్తం మెట్రోపాలిటన్ సిటీ నగరంలోనే వెళుతుంది. నగరంలో ఉన్న సమస్య ఏంటది? ఇంటి సమస్య. గింత ఒక 60 అడుగుల జాగా దొరికితే అది ఎక్కడున్నా కానీ పేదలు ఇళ్లు కట్టుకునేటటువంటి జాగా. అది ఎఫ్టిఎలా, నాలానా, లేకపోతే పార్కా, లేకపోతే బఫర్ జోన్ అనేటటువంటిది ప్రజలు చూడరు. గింత జాగా ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడ ఒక ఇల్లు కట్టుకునేటటువంటి ప్రయత్నమే పేద ప్రజలు చేస్తారు. ఇవాళ మీరు 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పేదలు, మధ్యతరగతులు కట్టుకున్నటువంటి ఇళ్లే. ఇవాళ మనం మూసీ రివర్ ఫ్రంట్ ని ప్రక్షాళన చేసే క్రమంలో, వాటన్నిటినీ తొలగించేటటువంటి క్రమంలో ప్రభుత్వము చాలా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. బట్ ఇప్పుడు కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ముందు అక్కడ ఉన్న ప్రజలు, ఇప్పుడు మనమే అంటున్నాం కదా, ఏమంటున్నాం? మూసీ రివర్ ఫ్రంట్ లో, మూసీ రివర్ బ్రెడ్ లో ఉన్న ప్రజలు పేదవాళ్ళు,
మురికిలో ఉన్నారు, దోమల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వాసనతో ఉన్నారు, బ్యాడ్ స్మెల్ తో ఉన్నారు అంటే మరి వాళ్ళ అక్కడ వాళ్ళని బ్రతికించడం మంచిది కాదు కదా. మంచి ఏరియాకు వాళ్ళని తరలించాలి కదా. ప్రభుత్వం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలా. మీరు ఇక్కడ ఉండటం వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి, నగరానికి ఇబ్బంది వస్తుంది, నదికి ఇబ్బంది వస్తుంది అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని తరలించే కార్యక్రమం పెట్టుకోవాలా. కానీ ఏకైకిన వాళ్ళు ఒక రివర్ ఫ్రంట్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టి మేము మార్కింగ్ చేస్తున్నాము, మీ ఇళ్లను తొలగిస్తామంటే ఎవరు ఒప్పుకోరు. మరి ముఖ్యంగా పేద ప్రజలు అసలే ఒప్పుకోరు. ఏ రూపాయి కూడగట్టుకొని వాళ్ళు ఇళ్లు కట్టుకున్నటువంటి సందర్భం ఉంటది కాబట్టి వాళ్ళ ఆస్తులు వాళ్ళ జీవితం మీద దెబ్బ పడుతుందంటే వాళ్ళు రివల్ట్ అవుతారు. ఇవాళ అదే హైడ్రాకి మూసీ రివర్ ఫ్రంట్ కి మనం వ్యత్యాసం చూడాలా. హైడ్రా కూల్చివేతల్లో ఇంత వ్యతిరేకత రాలే. కానీ ఎప్పుడైతే మీరు మూసీ రివర్ ఫ్రంట్ లో రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్ల కూల్చివేత ప్రారంభించారో అప్పుడు ప్రభుత్వం పైన పేద ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైందనేటటువంటి విషయాన్ని గమనించాలా. అందుకే ఈటెల రాజేందర్ గారు కొంచెం ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. సైకో, సాడిస్టు, దరిద్రుడు. తర్వాత నాకు రేవంత్ రెడ్డిని చూస్తుంటే సంజయ్ గాంధీ జ్ఞాపకం వస్తుంది. సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో తుర్కమన్ లో అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయించి అక్కడ భూమిని తీసుకొని మారుతి కంపెనీకి ఇచ్చారనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కారణం ఏంటి అంటే ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ లో మనం తొలగించాలనుకుంటున్న ఇళ్లన్నీ కూడా పేదలవి, మధ్య తరగతి వాళ్ళవే. వాళ్ళు అక్కడి నుంచి పోవటానికి ఇష్టపడరు. ఎందుకు? మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ కూడా సిటీకి అవుట్ సైడ్ ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. బట్ అక్కడ రీహాబిటేషన్ కి అక్కడికి పంపటం వల్ల వాళ్ళ ఉపాధి, వాళ్ళ ఉద్యోగము దెబ్బతింటుంది. కాబట్టి అక్కడ పోవటానికి ఇష్టపడట్లే. కానీ ప్రభుత్వం ఏం చేయాలా? వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ప్రాజెక్ట్ తీసుకోవడంతో పాటు ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయ్యేటటువంటి వాళ్ళ సమస్యలను ప్రభుత్వము పరిష్కరించడానికి ముందుకు రావాలా, ప్రజలను ఒప్పించాలా. ఇప్పుడు మల్లన్న సాగర్ లో కూడా మొట్టమొదట ఇందిరా శోభన్ గారికి తెలుసు, వాళ్ళు కూడా అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మల్లన్న సాగర్ లో కూడా మొట్టమొదట అక్కడ ప్రజలు భూమి ఇవ్వడానికి సిద్ధపడలే. కానీ ప్రభుత్వము వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు, ఆ రిజర్వాయర్, ఆ అవసరము అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల చాలా మంది ఒక 60-70% ప్రజలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భూములు అప్పచెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వము ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో కొద్దిగా లోపాలు ఉన్నాయి. వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూసీ రివర్ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ లుకే మారిపోతుంది కదా, హైదరాబాద్ ఫేటే మారిపోతుంది కదా. కాబట్టి వాళ్ళ పార్టీలు కూడా, ప్రతిపక్షాలు కూడా కొంత సంయమనం పాటించాలా. హైదరాబాద్ డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ చూడాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని పూరించాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షాలకు బాధ్యత ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు దీన్ని పూర్తిగా రాజకీయం చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే అది రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది. హైదరాబాద్ లాంటి ఒక గ్రోత్ పిల్లర్ లాంటి నగరాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డట్టు అవుతుంది. కాబట్టి